కానీ ఒకసారి కులం లేని కులరహిత మతంలోకి వెళ్ళినప్పుడు ఆ మతంలో మళ్ళీ కులాలని పెట్టడం అనేది అది భావ్యం కాదు కనుక, అది ఆ రిలీజియన్ని అవమానించడం అవుతుంది కనుక ఈ రకంగా ఒకసారి రిలీజియన్ మారిన తర్వాత కుదరదు అని. సో రాంగ్ సర్టిఫికేట్స్, చర్చిలో మెంబరు క్రిస్టియన్ శ్మశాన వాటికలోనే పూడ్చిపెడతారు, పైన సిలువ పెడతారు, అంటే వారు క్రిస్టియన్సే. వాళ్ళ అబ్బాయి మా తల్లిదండ్రులు క్రిస్టియన్స్ అవ్వచ్చు, నేను హిందూగానే మారిపోతున్నానంటే కుదరదు అని కూడా చట్టంలో ఉంది. దేర్ ఆర్ సుప్రీం కోర్ట్ రూలింగ్స్. ఇఫ్ యు ఆర్ బౌండ్ టు ఏ క్రిస్టియన్ మదర్ అండ్ క్రిస్టియన్ ఫాదర్, యు ఆర్ బౌండ్ టు బి ఏ క్రిస్టియన్. కేస్ లాస్ ఉన్నాయి. యు ఆర్ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ. Your parents or grandparents, they were buried at Christian graveyards. కానీ మీరు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. మేము గుడ్లు అప్పగించి మీరు పెడితే పెట్టించుకోవాలి. నో, కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళ సర్టిఫికేట్లు రద్దు చేయాలి అన్నాం. కలిసి ఉన్నాం. కానీ మీరు అన్యాయంగా మా దేవాలయాల్ని అబ్స్ట్రక్షన్ సృష్టించి కావాలని గొడవలు పెట్టించి, నా నియోజకవర్గం కాబట్టి అతను సునీల్ కుమార్ కావాలని చెప్పి ఇటువంటివన్నీ చేస్తున్నాడని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. మరి దానికి అందరూ మరి వైఎస్ఆర్ పార్టీ సహకారం కూడా ఉన్నట్టుంది. లేకపోతే సాక్షిలో ఏ పేపర్లో రాంది ఆ దిక్కుమాలిన పనికిమాలిన ఆ సాక్షి పేపర్లోనే రావాల్సిన అవసరం లేదు. ఎక్కడో అమలాపురం నుంచి ఎవరో స్టేట్మెంట్ ఇస్తే అమలాపురం వాడికి ఏం తెలుస్తుందండి? మా ఏలూరుపల్లిలో జరిగిన సంగతి ఇక్కడ లేరా దళితులు? వాళ్ళు ఎవరో మాట్లాడలేదే. అమలాపురం వాడు వచ్చి మాట్లాడాలా? కాకినాడ వాడు మాట్లాడాలా? అది ఏమన్నానని నేను? మా గుడికి అడ్డం రాకండి రా బాబు అంటే అది ఏది తెలుసుకోకుండా డిబేట్లు పెట్టేస్తారా? రాష్ట్రాన్ని ఏకం చేసేస్తారా? నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకెళ్తాను. అప్పుడే పోరాడా నేను. 4 సంవత్సరాల క్రితమే పోరాడా. పార్లమెంట్లో కూడా మాట్లాడా. ఇదే విషయం మీద పార్లమెంట్లో కూడా మాట్లాడా. వెరిఫై చేసుకొని దొరుకుతాయి. ఇదే ఇష్యూ హౌ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎంకరేజింగ్ క్రిస్టియానిటీ అనే దాని మీద నేను స్టింగ్ అని ఒక ఇంగ్లీష్ ఛానల్లో ఇట్ క్రాస్డ్ 1 మిలియన్ వ్యూస్. ఓపెన్గానే మాట్లాడా. నేనేమి చాటుగా మాట్లాడిన వ్యవహారం కాదు. రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్తున్నా. అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్తున్నాను నేను. అంబేద్కర్ గారి మీద గౌరవంతో కొన్ని వందల అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేశాను నేను. వాళ్ళు ఆహ్వానించకపోయినా సరే వెళ్ళి వేశాను నేను అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు. ఆయన అంటే గౌరవం కనుక. అంత రెస్పెక్ట్ నాకు ఆయన మీద ఉంటే మీరేమో ఖబర్దార్. మొన్న ఎలక్షన్స్లో మేము అది చూస్తాం ఇది చూస్తామని చెప్పి 50 లక్షలు 60 లక్షలు అడిగిన బ్యాచ్ ఉన్నారు. అవసరమైతే ఆ బ్యాచ్ పేర్లు అన్నీ కూడా చెప్తా. మాకు అక్కర్లేదురా నాయన, నీకు నమస్కారం, వద్దు, అంతంత ఖర్చు మేము పెట్టలేమంటే ఇవాళ ఆ బ్యాచ్ అందరూ సగం మంది వాళ్ళు తయారయ్యారు. నిజమైన హిందూ క్రిస్టియన్గా కన్వర్ట్ అవ్వకుండా ఉన్న హిందూస్ అందరూ కూడా మరి సఫర్ అవుతున్నారు ఈ రిజర్వేషన్స్ దీనివలన. ఎందుకంటే ఎలిజిబిలిటీ లేని వాళ్ళు వచ్చేస్తున్నారు. వారి సమస్యలు నేను గతంలో మాట్లాడా. మొన్న మాట్లాడింది మా గుడికి దోవ ఇవ్వమని చెప్పా అంతే. మర్యాదగా దాన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి వాడుకోవడానికి వీలుగా నీట్గా పక్కన పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా వాడుకోవడం జరిగింది. చింపేశారు, అవమానం చేశారు. ఏంటి అది? సుప్రీంకోర్టు తీర్పుని వక్రీకరిస్తూ
వర్గీకరణకి వ్యతిరేకంగా ఆ వర్గీకరణకి అంబేద్కర్ ఫోటోకి ఆ ఫ్లెక్సీ మీద ఏమైనా సంబంధం ఉందా? సుప్రీంకోర్టు తీర్పు అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా ఇచ్చారా? సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు? మనం నిర్మించుకున్న వ్యవస్థని మీరు అవహేళన చేస్తూ మా గుళ్ళకడ్డంగా వర్గీకరణ ఫ్లెక్సీలు పెట్టేసి మీలో 2 వర్గాలకు ఏదైనా గొడవ ఇబ్బంది ఉంటే మీరు పరిష్కరించుకోండి. మళ్ళీ 9 మెంబర్ బెంచ్కి రిఫర్ చేయమని వెళ్ళండి కోర్టు. అంతేగాని మా దేవాలయాల దగ్గర అడ్డంగా గుళ్ళోకి వెళ్తావో చూస్తామని చెప్పి ఛాలెంజ్లు చేసి మా గుళ్ళో ఉమ్ములూసి మా గుళ్ళో సిగరెట్లు కాల్చి ఇన్ని చేస్తే మేము భయపడిపోవాలి. అలాగా ఏమ్మా భయపడిపోవాలా? మాకు హక్కులు ఉండవా? అందుకని నా మనసులో బాధని వ్యక్తీకరిస్తున్నా. ఎవరైనా ఈ అమ్ముడుపోయే కొద్దిమంది బ్యాచ్ చెడు మాటలకి మీరు ప్రభావితులు అవుతారేమో. మంచిని మంచిగా స్వీకరించండి, చెడుని వ్యతిరేకించండి. నేను సనాతన స్వదేశీ సేన ప్రతినిధిగా అధ్యక్షుడిగా చెప్తున్నా. మీ చర్చిల దగ్గర మీ మసీదుల దగ్గర ఎక్కడా కూడా మా నాయకుల ఫోటోలు, మా చంద్రబాబు నాయుడు గారిది కానీ, మా పవన్ కళ్యాణ్ గారిది కానీ, మా నరేంద్ర మోడీ గారి ఫ్లెక్సీలు కానీ అడ్డంగా ఎప్పుడూ కట్టలేదు, కట్టం. మా దేవాలయాలకు అడ్డంగా కట్టి మరి ఇలాగా అరువు దెబ్బలాట్లు దయచేసి పెట్టుకోవద్దని నిన్న టీవీలో మాట్లాడిన మరి నా స్నేహితుడికి తెర వెనుక కుట్రలు చేస్తున్న ఎయిమ్లెస్గా వెళ్తున్న ఎయిమ్స్ వీళ్ళకి కూడా చెప్తున్నా, మా జోలికి మీరు రావద్దు, మీ జోలికి మేము ఎవరో కూడా ఎప్పుడూ రాలేదు, రాము. అండ్ ఫైనల్లీ ఐ రెస్పెక్ట్ డాక్టర్ అంబేద్కర్. జై భీమ్. థ్యాంక్ యూ.